జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తమకే సపోర్ట్ చేస్తున్నారన్నారు. కావాలనే కాంగ్రెస్ పై బురద చల్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. భాగంగా కూడా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా పర్యటన చేస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రచార పర్వం హోరెత్తుతా ఉంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు మనతో ఉన్నారు. చెప్పండి సార్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రచారం చేసింది ఇన్ని రోజులు? లాస్ట్ డే ఏది 5 గంటల తర్వాత నో క్వశ్చన్ ఆఫ్ క్యాన్వేజింగ్ ఓటర్లను కలవడానికి లాస్ట్ మీటింగ్ ఇక్కడ రైమత్ నగర్ లో ఇది వాళ్ళు పాదయాత్ర పెట్టారు. అక్కడికి వెళ్తున్నా తప్పనిసరిగా ఇది మా హోల్ జనం అంతా ఒకటే అనుకుంటున్నారు. లోకల్ క్యాండిడేటు బాగా పనిచేయగలుగుతాడు, చదువుకున్నటువంటి విద్యార్థి తప్పనిసరిగా వేయాలన్న దానికి అన్ని కుల మతాలు వాళ్ళు కూడా, అన్ని మతస్థుల వాళ్ళు కూడా, అన్ని రిలీజియన్స్ వాళ్ళు కూడా నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తున్నారు. తప్పనిసరిగా గెలుస్తాం. ఓకే సార్, ఎన్నికల్లో భాగంగానే మైనార్టీ ఓట్లు మీ సైడ్ ఉంచుకోవాలని చెప్పేసి కూడా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దీని మీద మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ మొన్నటిదానికి ఏమన్నారు, ఎలాంటి క్యాబినెట్ చూడలేదు, మైనార్టీలకు అన్యాయం జరిగిందని వాళ్ళే అన్నారు. ఇవాళ మైనార్టీకు ఇండియాకు క్రికెట్లో కెప్టెన్ చేసిన అజరుద్దీన్కి ఏయంగానే ఇది ఓట్ల గురించి అంటారు. అనడం మీ వంతే, ఇచ్చిన తర్వాత ఏది దాన్ని అన్పాపులర్ చేయడానికి మాట్లాడుతున్నారు. మా డ్యూటీ అది. ఇది కాస్మోపాలిటన్ కంట్రీ, ఇది సెక్యులర్ దేశం కనుక క్యాబినెట్లో ముస్లిం ఉండాలి రిప్రజెంటేషన్ అనేది స్టార్టింగ్ నుంచి ఫీలింగ్ ఉంది. వాళ్ళు కూడా ఈ క్యాబినెట్లో లేరు, మా క్యాబినెట్లు ఇచ్చినామని చెప్పారు. అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, ఇది కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించే ఇచ్చిండ్రు. నా ఉద్దేశంలో తప్పనిసరిగా గెలుపు కాంగ్రెస్ వైపు ఉంది. అదేవిధంగా ఇచ్చిన వాగ్దానాలు కేవలం వాళ్ళు వాగ్దానాలు పూరగా లేదు, రైతులకు ఇచ్చినాం, బీచ్ ఫ్రై ఇచ్చినాం, కరెంట్ ఫ్రీ చేసినాం, సన్న బియ్యం ఇచ్చినాం, అన్ని విధాలు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 2 బెడ్రూమ్ ఇచ్చినాం. ప్రజలకు ఇచ్చిన హామీలు సోనియా గాంధీ చెప్పింది తుక్కుగూడలో దాన్ని అన్ని పూర్తి చేస్తున్నాం. కేవలం మహిళలకు ఇచ్చే 2,500 ఇయ్యలేదు. ఒక్కొక్క ఇంట్లో 4 ఆడవిళ్ళలో ఒక మగపిల్లాడు ఉంటుంది కనుక అందరికీ ఇవ్వలేం కాబట్టి ఇంటికి ఒక్కటని ఇవ్వని నేను ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన దినం అనౌన్స్ చేసినాం. తప్పనిసరిగా రేపు ఈ ఎన్నికలు కాగానే తప్పనిసరిగా మహిళలకు కూడా ఇంటికి ఒక 2,500 ఇచ్చే కార్యక్రమం మిగిలింది. మిగతా అన్ని మేము పూర్తి చేశాం. చివరిగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పిండు ఏ విధంగానైతే పి జనార్దన్ రెడ్డి ఇక్కడ నాయకత్వం వహిస్తున్నప్పుడు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి, మిగతా ప్రాంతం కూడా డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ అన్ని విధాల ఏది ముఖ్యమంత్రి వాగ్దానాలు చేశాడు. దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు ఈ ప్రాంతానికి ఒక్కటికే 100 కోట్ల వరకు ఏది అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాడు. స్కూల్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అన్ని విధాలు చేస్తారు. కాబట్టి మా మీద నమ్మికతో వాళ్ళు ఓట్లు వేసారు. వాళ్ళ నమ్మికను వమ్ము చేయకుండా నవీన్ యాదవ్ తప్పనిసరిగా డెవలప్ చేస్తాడు. అందరూ ఇవాళ మెజార్టీ పాపులేషన్ కూడా నవీన్ యాదవ్ మీద మంచిగా ఉన్నది. ఎందుకంటే ఈయన బీసీ, ఇవాళ బీసీ మూవ్మెంట్ నడుస్తుంది కాబట్టి బీసీ ఓట్లు, అటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు అందరూ కూడా మా వైపు వేస్తారు. ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఏరియాలో ఉన్నది. ఏది గతంలో తమిళనాడులో పాండీ బజార్ లాగానే ఈ జూబ్లీహిల్స్ దీన్ని పాండీ బజార్ అంటారు. కాబట్టి ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసేటోళ్ళు, ఫోటోగ్రాఫర్స్ కానీ, లైన్మెన్ కానీ అందరూ కూడా మరి నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తున్నారు. రైట్, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా పట్టం కడితే కనుక ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అభివృద్ధి పదంలో ఉంచుతామని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క 2 సంవత్సరాల పాలనలో కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి వి హనుమంతరావు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే నియోజకవర్గ ప్రజలు కూడా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కూడా అన్ని సర్వేలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనితో సాయి, జూబ్లీహిల్స్.